నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము వింటూ అవగాహన లేని స్థితిలో మనం ఉన్నట్లయితే ఇదిగో ఆ భయంకరమైనటువంటి తెగుళ్ళు, ఆ భయంకరమైనటువంటి ఉగ్రత, ఆ భయంకరమైనటువంటి భూకంపాలు మరలా ఏమంటున్నాడు, రాజ్యం మీదకి రాజ్యం. ఇప్పటికి యుద్ధాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయండి? ఏమండి? యుద్ధాలు జరుగుతున్నాయి. మన ఇండియా మీద కూడా ఒకసారి యుద్ధానికి వచ్చారు, మరలా అది ఎందుకు విరమించుకున్నారు. పాకిస్తాన్ ఇండియాకి ఎప్పుడు ఏది జరిగిద్దో, ఏ పరిస్థితి వచ్చిందో, ఏ విధమైన ఉగ్రత వస్తుందో, ఏ విధమైన కీడు వస్తుందో, ఏ రోజు మన పరిస్థితి ముగించబడుతుందో మనకు తెలియదు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, మీరు కాలము సంపూర్ణమైనది కాబట్టి మారు మనసు పొంది స్వార్థను నమ్మాలి. ఇంకా నువ్వు అలాగనే ఉంటావా, ఇలాగనే మాట్లాడతావా, అలాగనే నడుచుకుంటావా, అలాగనే చూస్తూ ఉంటావా, అలాగనే తిరుగుతుంటావా, అలాగనే వెళ్ళిపోతూ ఉంటావా? పరిస్థితి ఎక్కడ ఏది ఎప్పుడు జరిగిద్దో తెలియదు. కాబట్టి మన జీవితంలో మనము జాగ్రత్త కలిగి ఉందాం. ఈ రాయబడినటువంటివన్నిటిలో కూడా మీరు తర్వాత చదువుకోండి. ఈ 21వ అధ్యాయము లూకాసు సువార్త, ఈ దేవుని యొక్క వాక్యాన్ని, ఈ మాటలు అన్నింటినీ చదవండి. ప్రభు కృప మనపై ఉంటుంది, మనల్ని హెచ్చరిక చేస్తుంది, మనల్ని జాగ్రత్త చేస్తుంది, ప్రభు కొరకు మనల్ని సిద్ధపరుస్తుంది. ఈ 21-31 వచనం కూడా మనం ఒకసారి చదువుదాం. 31వ వచనం, అటువలే నేను ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యం సమీపమని తెలుసుకొనుడి అని రాశారు. ఇవన్నీ జరిగేటప్పుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఏమై ఉంది? దేవుని రాజ్యము సమీపంగా ఉంది. అంటే ఇక ఆలస్యం లేదు. వచ్చేవాడు ఆలస్యం చేయక వచ్చుచున్నాడు అని చెప్పి రాయబడుతుంది. ఆలస్యం ఎందుకు చేయుచున్నాడంటే రక్షణ లేని వారు నశిస్తారేమో, వారు కూడా వాక్యమిని మారు మనసు పొంది దేవుని రాజ్యానికి తమను తాము సిద్ధపరుచుకుంటారేమో, కీడు తప్పించుకుంటారేమో అని చెప్పి దేవుడు తన రాకడ కొంత ఆలస్యమైంది. ఈ ఆలస్యంలో ఆయన చెప్పిన కార్యాలు తెలియచేయబడుతున్నాయి. ఇవి రాయి మీద రాయి ఉండకుండా పడిపోవటానికి కారణం ఏంటంటే ఆయన సూచనలు, ఆ సూచనలు జరుగుతున్నాయి కాబట్టి ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడ సమీపంగా ఉంది. మనం ఇక్కడ కూర్చొని ప్రార్థనలో కూర్చున్నంత మాత్రాన, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన దేవుని రాజ్యానికి వారసులము కాదు. సిద్ధపడాలి, మోసపోకుండా ఉండాలి. నీకు ఇచ్చిన సంఘంలో, నీకు ఇచ్చిన రక్షణలో, నువ్వు నమ్మిన దేవునిలో వాక్యపు యొక్క విలువను ఎరిగి ఆత్మీయంగా నేను మారు మనసు పొందానా లేదా, విశ్వాసములో ఎదుగుతున్నానా లేదా, దేవుని కొరకు నమ్మకంగా ఉన్నానా లేదా, ఈ రాకడ ఇదిగో ఈ సమయం వచ్చినా నాకు భయం లేదు, నేను దేవుని రాజ్యానికి ఎత్తబడతాను. ఈ సమయమైనా నాకు భయం లేదు, దేవుడు తన యొక్క రాజ్య వారసుడిగా నన్ను చేసుకుంటాడు అని ఒక అవగాహన, ఆత్మీయ సిద్ధపాటు మనం కలిగి ఉంటే అది మనకు దీవెనకరము. నీవు ఏ అపాయకరమైన ఈ సూచనల్లో ఎటువంటిది మన మీదకి వచ్చినా కానీ మనము అధైర్యపడాల్సిన పని లేనే లేదు. వాటి నుండి తప్పించేవాడు, వాటిలో మనల్ని దేవుని మహిమార్థమై నిలబెట్టేవాడు. ఈ దినాన ఆ కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి నీవు మారు మనసు పొందు, స్వార్థను నమ్ము, ఈ స్థితిని మార్చుకో, దేవుని కొరకు పంచి, దేవుని కొరకు పంచి దేవుడు నిన్ను తన కృపలో ఎత్తి పట్టుకుని కాపాడును గాక. ఆమేన్.